ఇరానీ చాయ్ అందరికి తెలిసిందే, కాఫీలు గిట్ట కామన్, గ్రీన్ టీ, వైట్ టీ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ బబుల్ టీ, ఐస్ టీ, అవునండి ఇవి మాత్రం ఇప్పుడు చాలా మందికి తెలియంది, కానీ చాలా ట్రెండింగ్. ఇవి ఏందో డిఫరెంట్గా ఉన్నాయి కదా. అబ్రాడ్ కంట్రీలో చాలా ఫేమస్ అయిన టీస్ ఇప్పుడు హైదరాబాద్ గిట్ట వచ్చేసినాయి. అసలు బబుల్ టీ అంటే ఏందో తెలుసా? నాకు గిట్ట తెలియదు. ఏందో చూద్దామా, లెట్స్ గో. ఫైనల్గా నేను లోపలికి వచ్చేసిన. వీ హ్యావ్ శ్రీనివాస్ గారు. హలో అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఏంటిది బబుల్ టీ అనేసి ఏమేమో చెప్పేస్తున్నారు, ఐస్ టీ అంటున్నారు, బబుల్ టీ అంటున్నారు. అవునండి, బబుల్ టీ అనేది యాక్చువల్గా టైవాన్ అనే కంట్రీలో చాలా ఇయర్స్ నుంచి ఆల్రెడీ అవైలబుల్ ఉంది. హైదరాబాద్లో కూడా చాలా ప్లేసెస్లో ఉంది. కానీ మేము స్పెషల్గా చేసింది ఏంటంటే ఇండియనైజ్డ్ వర్షన్స్, ఇండియనైజ్డ్ టేస్ట్, ఇండియన్ ప్యాలెట్కి కస్టమైజ్ చేసి చేసామన్నమాట. సో బబుల్ టీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ టీ, బట్ ఐస్ టీ విత్ మిల్క్. నార్మల్గా మనం టీ అంటే 100 ml అట్లానే తీసుకుంటాం కదా, బట్ దిస్ అన్ ఐస్ టీ. ఇది నార్మల్గా పెద్ద సర్వింగ్లో వస్తుంది అనమాట. అండ్ ఇట్ విల్ హ్యావ్ దీస్ పాప్ బాల్స్. దీస్ పాప్ బాల్స్ ఆర్ లైక్ ఫ్రూట్ పర్ల్స్ విచ్ విల్ పాప్ ఇన్ యువర్ మౌత్ వన్స్ దే గో ఇన్ సైడ్. సో దీని ప్రిపరేషన్ ఎట్లా ఏంటి అనేది ఇప్పుడు మనం చేసి చూపిద్దాం. మేము 100 ml వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే నార్మల్గా టీ డికాషన్ మనం చేసుకోవాలి. సో వీ గెట్ ద బాయిలింగ్ వాటర్ అండ్ దెన్ నార్మల్ రెగ్యులర్ టీ అనమాట. ఈ టీ ఏంటంటే బబుల్ టీ కోసం మేము స్పెషల్గా సెలెక్ట్ చేసాము టీ. ఇది నార్మల్ అస్సాం టీ పౌడర్, అస్సాం టీ పౌడర్. సో జస్ట్ నార్మల్ టీ పౌడర్ 1 tablespoon అండ్ దెన్ వీ యాడ్ ఇట్ టు ద టీ. అండ్ నెక్స్ట్ అది కొంచెం మనం బాయిల్ అవ్వడానికి చేయాలి, ఎందుకంటే దాని లోపల ఉన్న టీ లీవ్స్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం వాటర్లో రావాలి. ఈ వాటర్ ఎంత తీసుకున్నారు? వాటర్ 100 ml అండి. జస్ట్ మొత్తం మెజర్మెంట్స్లో ఎస్, ఇది మెజర్మెంట్లోనే ఉంది ఆల్రెడీ. సో మనం మెజర్మెంట్లో తీసుకోవాలి. అండ్ మేము నార్మల్గా ప్రొసీజర్ మేము ఫాలో అయ్యేది ఏంటంటే టీని మేము స్పూన్తో కానీ దేంతో కానీ స్టిర్ చేయము. సో ఇట్ ఈస్ జస్ట్ వీ ఓన్లీ రోల్ ఇట్ అనమాట. టీ బాయిల్ అయిపోయింది. సో కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇంకా దాని లోపల నుంచి ఇంకా ఫ్లేవర్ రావడానికి వి వెయిట్ ఒక 30 seconds to 45 seconds. టీ అయిపోయిన తర్వాత ఇది మనము స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఓకే, సో జస్ట్ ఇది మనం బ్లెండర్లో స్ట్రెయిన్ చేసేసుకుంటాం అనమాట. డైరెక్ట్ బ్లెండర్లోనే వేసేసుకుంటాము. అండ్ బ్లెండర్లో వచ్చిన తర్వాత మనము 1 spoon షుగర్, జస్ట్ ద రెగ్యులర్ షుగర్, జస్ట్ సేమ్ మనం ఏదైతే స్పూన్తో టీ చేసామో సేమ్ అంతే అండి, అంతే. కానీ ఇందులో మిల్క్ టేస్ట్ కోసం మనం ఏంటంటే కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తాము. సో కండెన్స్డ్ మిల్క్ అనేది కొంచెం పెద్ద స్పూన్తో 1 spoon. ఓకే, సో మళ్ళీ దానికి నెక్స్ట్ మనం ఏం చేస్తాము అని అంటే ఫ్రూట్ పౌడర్స్ యూస్ చేస్తామన్నమాట. ఈ ఫ్రూట్ పౌడర్స్ ఏంటి అని అంటే దీనికి బబుల్ టీ కోసం మనం స్పెషల్గా చేసినవి అనమాట. ఇవి పౌడర్స్ ఇవన్నీ మన ఓన్ ఫార్ములేషన్స్, ఓన్ బ్లెండ్స్ అనమాట. సో ఫ్రూట్ పౌడర్ కానివ్వండి, దీని లోపల ఉన్న ఫ్లేవర్ కానివ్వండి, అన్నీ ఏంటంటే మేమే ఓన్ కస్టమ్గా డెవలప్ చేసుకున్నాం అనమాట ఇవన్నీ. సో 1 spoon చేసిన తర్వాత ఇది వాటర్ మెలన్ టీ ట్రీట్ అని చెప్పి మన మెనూలో టీ ట్రీట్ అనే పేరుతో ఉంటుంది. సో ఇది వాటర్ మెలన్ బబుల్ టీ లో మామూలుగా క్యాప్ ఓపెన్ చేయగానే ఆ స్మెల్ వచ్చేస్తుంది. ఇది ఎందుకంటే ఫ్రూట్ కంటెంట్ అందులో ఎక్కువ ఉందన్నమాట. సో నార్మల్గా దాని తర్వాత ఆల్మోస్ట్ 3/4 గ్లాస్ ఐస్ అనమాట. ఐస్ వేసిన తర్వాత మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు బ్లెండింగ్ అయిపోయిందండి. సో బ్లెండింగ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే ఇందులో టాపింగ్స్ అనేది ఏంటంటే టర్మ్ మనం ఐస్ క్రీమ్స్లో యూజ్ చేస్తాం, కానీ బబుల్ టీలో ఏంటంటే మనం బాటమ్స్ ఎందుకంటే ఫస్ట్ మనం వేసేస్తాం అనమాట. ఈ చెప్పండి, బబుల్స్ అనేది ఒకటండి, ఒక ఆస్పెక్ట్. ఈ బబుల్స్ ఇవి జస్ట్ ఏంటంటే ఇది ఫ్రూట్ జ్యూస్ అనమాట. ఇది కానీ ఫ్రూట్ జ్యూస్ పాప్స్ లాగా ఇది అయి ఉంటుంది, వ్రాప్ అయి ఉంటుంది అనమాట, పర్ల్స్. నానబెట్టడం కాదండి, ఇవి రావడమే ఇట్లా వస్తాయి. ఇవి టైవాన్లో నుంచే మేము తెప్పిస్తాం అనమాట, టైవాన్ నుంచి తెప్పిస్తాం. సో ఈ బబుల్స్ అనేది మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ బబుల్ టీ. సో మనము వేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ మెలన్ ఐస్ టీ అనేది ఏదైతే ఉందో మనము ఇందులో వేసిస్తాం అన్నమాట. సో ఇంత క్రీమీగా టేస్టీగా ఉంటుంది అన్నమాట.
అయిపోయిందండి బబుల్స్తో. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. సో యమ్మీ యమ్మీ బబుల్ టీ రెడీ అయిపోయింది. లెట్ మీ టేస్ట్ ఇట్. నిజంగా టూ గుడ్ ఉన్నాయి. ఆ బబుల్స్ లోపలికి కొంగని బ్లాస్ట్ అయినాయి అనమాట. అండ్ దట్ వాటర్ మిలన్ ఫ్లేవర్, ట్రస్ట్ మీ డికాషన్ కలిపిరన్న ఎవ్వరికి తెలియదు, అంత డౌట్ రాకుండా చేసి షేక్. టూ గుడ్, ఇది మీరు ట్రై చేయాలా. థ్యాంక్ యూ సో మచ్. ఫైన్. సో నాకు బబుల్ టీ అయితే చూపెట్టేసినారు. నెక్స్ట్ వాట్ నెక్స్ట్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనము ఇది విత్ మిల్క్ టేస్ట్ చేసాము. అవును, ఇప్పుడు వితౌట్ మిల్క్ అనే వెరైటీ టేస్ట్ చేసాము. ఇదేంటంటే పీచ్, ప్యాషన్ అండ్ బ్లాక్ టీ. సో ఇవన్నీ ఓన్ అగైన్ ఇది కూడా మా ఓన్ కాంబినేషన్. ఇది కొంచెం ప్రిపరేషన్ మెథడ్ డిఫరెంట్. ఇది నార్మల్ టీ ఏదైతే యూస్ చేసామో, నార్మల్ అస్సాం టీ, ఇది ఇందులో ఏంటంటే ఇన్స్టెంట్ టీ యూస్ చేస్తాం అనమాట. సో జస్ట్ మనం టైం కట్ షార్ట్ చేయడానికి ఏంటంటే హాట్ వాటర్ ఆల్రెడీ తీసేసుకుంటాము, అబౌట్ 100 ml. ఓకే, హాట్ వాటర్లో ఏంటంటే 3 spoons మన స్టాండర్డ్ మెజర్మెంట్ స్పూన్స్. ఇట్స్ అన్ ఐస్ టీ. ఐస్ టీ. సో వేర్ డు యు గెట్ ఇట్? ఎక్కడ నుంచి మళ్ళీ తెస్తారు? మా దగ్గరే దొరుకుతుంది. అన్నీ మీ దగ్గరనే అంటే మళ్ళీ బయట వాళ్ళు కొనాలంటే? వాళ్ళు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఓకే, ఇంకా theteaplanet.com అనే వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంది. ఓకే, వెబ్సైట్ అన్నమాట. మనం జస్ట్ మిక్స్ చేయాలి అంతే. ఓకే, సో జస్ట్ అది మొత్తం టోటల్ డిజాల్వ్ అయిపోవాలన్నమాట. ఓకే, అండ్ మొత్తం కరిగిపోతుంది అనమాట. టోటల్గా అయిపోయిందా లేదా చూసుకోవాలి. సో యువర్ డికాషన్ ఈజ్ రెడీ. ఓకే, ఓకే, సో డికాషన్ రెడీ అండ్ వి జస్ట్ టేక్ ఐస్ క్యూబ్స్, గ్లాస్ ఫుల్ ఆఫ్ ఐస్ క్యూబ్స్. సో హాట్ వాటర్లోనే మనం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసి కొంచెం రొటేట్ చేసేస్తున్నాం అన్నమాట. ఓకే. సో ఈ ఐస్ టీ ఎక్కడి నుంచి యాక్చువల్లీ? ఐస్ టీ అంటే అది ఎక్స్ట్రాక్ట్స్ నుంచి చేస్తాం అనమాట. ఓకే. సో ఎక్స్ట్రాక్ట్స్ అనేది మనం ప్రొక్యూర్ చేస్తాము వేరే దగ్గర నుంచి. ఫైన్. సో యా, సో ఐస్ టీలో గిట్ట ఎన్నో వెరైటీస్ కదా? ఐస్ టీస్లో కూడా మళ్ళీ చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. లెమన్ ఐస్ టీ అని చెప్పి, నట్టి కోకోనట్ మింట్ అని చెప్పి. ఓకే. సో ఇట్స్ ఐస్ టీ ఓకే విత్ మిల్క్. సో ఇందులో కూడా మనము టాపింగ్స్ వేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో దట్స్ ఐస్ టీ. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దీస్ పాప్ పర్ల్స్. ఓకే. యా, ఇందులో మేము ఇచ్చేది ఏంటంటే లీచీ ఫ్లేవర్డ్. ఓకే. సో లీచీ ఫ్లేవర్డ్ బబుల్స్ విత్ పీచ్ అండ్ ప్యాషన్ కాంబినేషన్. ఓ, సో ఎవ్రీ థింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్నెస్. సో దేని దానికి కాంబినేషన్ పెడతారు? Yes. Ready to roll. Thank you. Yes. So iced tea is also ready. So let me taste it. Yes. కొంచెం పుల్లగా కానీ చాలా బాగుంది. ఈవెన్ యూ షుడ్ ట్రై ఇట్. సార్ కదా ఐస్ టీ, బబుల్ టీ చాలా యమ్మీ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ ఫుడ్ కార్నర్లో ఇంకో రెసిపీతో కలుస్తాం.